నమస్కారం శ్రీధర్ సార్. నమస్తే అండి. స్టూడెంట్స్‌లో కొంతమంది కెరీర్ గ్యాప్ పెట్టుకొని మరి దాని తర్వాత ఎడ్యుకేషన్ కంటిన్యూ చేస్తారు. కంటిన్యూ చేసిన తర్వాత వాళ్ళకేంటంటే గవర్నమెంట్ జాబ్ వైపు రావాలి అనుకునేటువంటి ఆలోచన ఉంటుంది. ఎస్పెషల్లీ ఆడపిల్లల్లో ఇది ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ముందే కొంచెం అంటే ఇంట్లో ఉండేటువంటి కొన్ని కారణాల వల్ల పెళ్ళిళ్ళు చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. తర్వాత మళ్ళీ ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయాలనుకుంటారు. ఆఫ్టర్ దట్ వాళ్ళకేదైనా మంచి నోటిఫికేషన్ వస్తుంది అనంటే టాలెంటెడ్స్‌కి ఏమనుకుంటారంటే గవర్నమెంట్ జాబ్ క్రాక్ చేద్దాం అనుకునేటువంటి ఆలోచనతో వద్దాం అనుకునేటువంటి వాళ్ళు. ఈ ఎడ్యుకేషన్ గ్యాప్‌ని కన్సిడరేషన్ అనేది ఈ గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్‌లో ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు? యాక్చువల్‌గా అండి, ఈ ఎడ్యుకేషన్ గ్యాప్ అనేది క్లరికల్ ఎగ్జామ్‌లో అసలు మనల్ని ఇబ్బందే పెట్టదండి. ఓకే. ఎందుకనంటే క్లరికల్ ఎగ్జామ్‌లో ప్రిలిమ్స్, మెయిన్స్ హ్మ్. ఓన్లీ ఎగ్జామ్ సెలక్షన్ అయిపోతుంది. హ్మ్. కాబట్టి మన ఏజ్ గనక ఆ మాక్సిమం ఏజ్ లిమిట్ క్రాస్ అవ్వకుండా ఉంటే ఏజ్ గ్యాప్ అనేది అసలు పాయింటే కాదండి క్లరికల్ ఎగ్జామ్‌కి. ఓకే. అదే పీఓ ఎగ్జామ్‌కి వచ్చేటప్పటికి హ్మ్. దాంట్లో చిన్న ఇబ్బంది ఏదన్నా ఉంటే ఉండటానికి అవకాశం ఉంది. దాన్ని కూడా ఓవర్‌కమ్ చేయొచ్చు. ఎట్లా ఓకే. అంటే ఇబ్బంది ఏ రకంగా రావచ్చు. హ్మ్. ప్రిలిమ్స్ అయిపోయింది, మెయిన్స్ అయిపోయింది, ఇంటర్వ్యూకెళ్ళాము. హ్మ్. హ్మ్. 4 సంవత్సరాల గ్యాప్ ఉందనుకుందాము. వై 4 ఇయర్స్ గ్యాప్ అడుగుతారు. హ్మ్. ఇంటర్వ్యూలో డెఫినిట్‌గా అడుగుతారండి. 4 ఏళ్ళు ఏం చేశావు? హ్మ్. రీజనబుల్ ఆన్సర్ చెప్పేయొచ్చు. మగపిల్లలనుకోండి జెన్యూన్ ఆన్సర్ చెప్పొచ్చు. అంటే 4 సంవత్సరాలు నేను కాంపిటేటివ్ ఎగ్జామ్‌కి 4 ఏళ్ల నుంచి ప్రిపేర్ అవుతున్నానండి. హ్మ్. తప్పేం కాదండి దాంట్లో. టు అచీవ్ సంథింగ్ పోరాటం చేయొచ్చు. అవును. సో, ఆ పోరాటంలో కొన్ని సార్లు లేట్ అవ్వచ్చు. సో, జెన్యూన్‌గా అక్కడ అక్రాస్ ద టేబుల్ నిజం ఏం జరిగిందో అది చెప్పేస్తే హ్మ్. ఇంటర్వ్యూలో ఇబ్బంది ఏమవ్వదండి. ఇక ఆడపిల్లలకైతే అసలు ప్రాబ్లమే లేదండి. ఎందుకనంటే ఆడపిల్లలు అనేటప్పటికి అంటే నేను తక్కువ చేసి మాట్లాడట్లేదు. నాకు 2 ఆడపిల్లలు. ఆహ్, కొంత తల్లి, తండ్రి డెసిషన్ కూడా వాళ్ళ కెరీర్ మీద ఇన్‌ఫ్లూయెన్స్ చూపిస్తుంది. ఇన్‌ఫ్లూయెన్స్ ఉంటుంది. పెళ్ళైన పిల్లలైతే భర్త, అత్త, మామ వాళ్ళందరి ఇన్‌ఫ్లూయెన్స్ ఉంటుందండి. మనకు ప్రస్తుతం ఉన్న సొసైటీలో అది ఇంకా బానే ఉంది. కొంతమంది పిల్లలకి డిగ్రీ అయిపోంగానే పెళ్లి చేసేస్తారు. హ్మ్. ఒకళ్ళిద్దరు పిల్లలు. ఆ తర్వాత వస్తది వాళ్ళకి ఫైర్. చదువుకోవాలి. నా కాళ్ళ మీద నేను నిలబడాలి. నేను కాలేజీ టాపర్‌ని లేదా నేను చిన్నప్పటి నుంచి చదువుకునేదాన్ని. నేనిక్కడ ఆగిపోయాను హ్మ్. అనుకున్న వాళ్ళు మళ్ళీ రీస్టార్ట్ చేస్తే నిజంగా ఇంటర్వ్యూలో క్వెషనే అడిగారనుకుందాము. అమ్మ ఏంటి 6 ఏళ్ళు గ్యాప్ ఉందేంటమ్మా అని అడిగారనుకోండి. హ్మ్. అద్భుతమైనటువంటి ఆన్సర్ చెప్పి మెప్పించుకోవచ్చండి అక్కడ. ఓకే. నేను డిగ్రీ అయిపోంగానే కాంపిటేటివ్ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుదాం అనుకున్నానండి. కాకపోతే ఫ్యామిలీ పరిస్థితుల మూలాన నాన్నగారు పెళ్లి చేశారు. హ్మ్. అత్తగారిని, మామగారిని కన్విన్స్ చేసుకొని ఇక్కడి దాకా రావటానికి నాకెంత టైం పట్టింది. హ్మ్. చప్పట్లు కొట్టించుకోవచ్చండి ఇంటర్వ్యూ ప్యానెల్‌తో. అబ్బా! అంటే గ్యాప్ అనేది అది రిజెక్షన్‌కైతే ఎట్టి పరిస్థితుల్లోనూ కారణం కాదండి. ఓకే. కాకపోతే ఏంటంటే ఆ ఇంటర్వ్యూ దగ్గర ప్రాపర్ ఆన్సర్ చెప్పుకోవాలి. వై గ్యాప్. దానికి కుక్డ్ స్టోరీలు కూడా ఏం అవసరం లేదండి. నిజంగా ఏదైతే జరిగిందో అదే చెప్పేసుకుంటే ఎందుకంటే అన్ని ఫ్యామిలీలు ఒకలాగా ఉండవు. హ్మ్. ఇప్పుడు మగపిల్లలే ఉన్నారు. పోషించాల్సిన అవసరం వస్తుంది. కష్టపడి పనిచేసి ఫ్యామిలీని పోషించి దాంట్లో కొంత డబ్బు దాచుకొని మళ్ళీ వాడు చదువుకొని ఉద్యోగానికి వచ్చుండొచ్చు. హ్మ్. అట్లాంటియి అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ కెరీర్ గ్యాప్ అనేది కాంపిటేటివ్ ఎగ్జాముల్లో పిల్లల్ని ఇబ్బంది పెట్టదండి. ఓకే సార్. ఓకే. సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్ అండి.